చెప్పండి ఇక్కడ మొత్తం చాలా పండగ వాతావరణం అవుతుంది. ఏంటి ఇక్కడ విశేషం ఏముంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి లేని పరిపాలన కోసమని జనం అందరూ విపరీతంగా సునామీ కింద మారిపోయి టీడీపీ ప్రతిపక్షంగా ఈ కార్యక్రమంలో మన రాజా సత్యప్రభ గారు విపరీతమైన రాజా గారు చనిపోయిన కానీ విపరీతమైన ఘోరంగా గడపకే 10 సార్లు తిరిగారు. అయ్యా రాజా గారు ఒకసారి గెలిపించండి, రాజా గారి కోసమన్నా సరే సత్యప్రభ గారిని అఖండ మెజార్టీతో నెగ్గించడం జరుగుతుంది. అలాగే గ్లాస్ గ్యాస్ మీద నించున్న మన ఎంపీ గారిని కూడా విపరీతమైన మెజార్టీతో కూడా గెలిపించడం జరుగుతుంది. ఈ దొంగ పరిపాలనకి చెక్ పెట్టడం జరుగుతుంది. చెల్లుటు కొట్టి బాయ్ అని చెప్పి జగన్ గారిని వెనక కోళ్ళ మీద ఇంటికి పంపించడం కూడా జరుగుతుంది. మంచి జరుగుతుందన్నా ఆవిడ వస్తే. టీడీపీ ప్రభుత్వం అంటేనే జనం గుండెలో స్థాపించుకుని జెండా. ఈ అజెండాను కొట్టిపోడు ఎవడ లేడు. కాకపోతే తల్లి చచ్చిపోడు బాబు చచ్చిపోడు అని తిరిగితే జాలి పడిపోయి వేసిన ప్రమాదం మనమే తెచ్చుకున్నప్పుడు ఈ ప్రమాదం వల్ల దిక్కిమాలి సింహం అమ్మేసి అనాశమైన లేబర్ని విపరీతమైన ఘోరమైన ప్రజలందరినీ కూడా నాశనానికి గురి చేసి అంత ఘోరమైన ప్రభుత్వం ఎప్పుడు చూడలేదు. రత్నం ఏనుగుల రత్నం అమ్మేస్తున్నాడు, గేదె రత్నం అమ్మేస్తున్నాడు, ఇలా రత్నాన్ని అమ్ముతున్నాడు జనాలకి. లేదా మరి నేను ప్రతి ఒక్కరికి బటన్ నొక్కి డబ్బులు వేస్తున్నాను చెప్పి అన్నారు కదా. బటన్ పడితే ఆ బటన్ నొక్కు మనం రిమోట్ మార్చుకుంటాం ఇంటికాడ కూర్చొని టీవీలోని. ఇది సెల బటన్ నొక్కొచ్చు, అన్ని బట్టలు నొక్కోవచ్చు మనం. అభివృద్ధి ఏది బటన్ అంటే దేని నొక్కాడు? ఒక ఆటో వాడికి 10,000 ఇచ్చాడు, 4,000 వచ్చి పడి తిరుగుతుంది ఆటోకి. రోజు ఏ రోడ్డుకి వెళ్ళినా చాకరీ ఇరిగిపోవడమే. అదే అభివృద్ధి అంటారు దాన్ని. దోకర్లేని ప్రభుత్వం చేస్తాను మా చంద్రబాబు అని చెప్తాను. దోకర్లేని ప్రభుత్వం దోకర్తోనే బతుకుతున్నాం. ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఏమో అమ్మఒడి ఇస్తున్నాం, అమ్మఒడి నాన్నఒడి అన్ని డబ్బులు ఇస్తున్నాం. 5 రోజా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చేసి మొత్తం వీళ్ళు చెప్పుకుంటాను నేను వేసానని. పావల ఈడైతే రూపాయన్నర ఆడేస్తున్నాడు మోడీ గారు. పావల ఈలేసి నేను ఇచ్చానని చెప్తున్నాడు. అది ఎంతవరకు న్యాయమో జనాలు తెలిసి కదా. అంటే ఇక్కడ అభివృద్ధి కూడా మేము చేసాం, మళ్ళీ వస్తే ఇంకోసారి అభివృద్ధి చెప్పంటున్నారు వాళ్ళు. టీడీపీ ప్రభుత్వంలో పంచాయతీ చేయించాం మేము. దానికి ఇంకా టైల్స్ మొక్క లేదు అక్కడ. బయట గోడలకి పెయింట్లు మేమేయించిన పెయింట్లు అదేనా అభివృద్ధి? వేసుకున్నాడు ఆడి పెయింట్. జగన్ గారు పెయింట్ వేసుకుంటున్నారు. నాకు అరాకరం భూమి ఉంది, పాస్బుక్ వస్తుంది. మా బాబు సంపాదించాడు భూమి. ఇప్పుడు ఆ పాస్బుక్ ఎవరిది? అది జగన్ గారిది. జగన్ గారు మా తాత కదా, మాకు ఇచ్చాడు ఆస్తి. అలా ఎలా చెప్తున్నారు జగన్ గారిది అని? ఇప్పుడు పాస్బుక్ మీద ఎవరుంటే వాళ్ళే కదా. ఫోటో ఉన్నందుగా మరి ఫోటో ఉంటే మరి ఎవరిదవుద్ది? సంతకం ఉంటే ఎవరిదవుద్ది? మీద అవుతుంది. జగన్ సంతకం ఎవరిదంటే వాళ్ళు అవుతుంది. అంతేనా? పాస్బుక్ మీద ఫోటో ఎందుకు? అది మన పాస్బుక్ మీద నీదేంటి ఫోటో? నాది ఉండాలి కానీ